నెక్స్ట్ ఇప్పుడు రాబోయే జనరేషన్ ని కూడా మీరు ఎట్లా ట్రైన్ చేద్దాం అనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు చూస్తే పిల్లలందరూ ఫోన్స్ కి అడిక్ట్ అయిపోయారు. సో మేబీ మీరు వరకే చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే వాళ్ళకు కూడా నేర్పించి ఇంకా ఘనంగా చేద్దాం? 100% మేమైతే ఎలా చేస్తున్నామో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎవ్రీ ఇయర్ ఇలానే ఘనంగా చేయాలని మా జనరేషన్, మా ఫ్రెండ్స్, మా ఇలా తీసుకెళ్దామని అనుకుంటున్నాం. నజర్ బోనం అనేది ఎందుకు సమర్పిస్తారు? అసలు నజర్ బోనం అంటే మీకేం అర్థమైంది? చాలా మంది కామన్ గా అడిగే క్వశ్చన్, నజర్ బోనం కి సాధారణమైన బోనం కి తేడా ఏంటి? సో ఆషాఢ మాసం అనగానే అమ్మవారికి రకరకాల అలంకారాలు చేస్తారు, రకరకాల పూలతోని. అమ్మవారికి దిష్టి తాకకుండా నజర్ అంటేనే దిష్టి. తొలి నజర్ బోనం అంటే నజర్ తీసే దిష్టి తీసే బోనం. సో మనం మన ఇంటి నుంచి తొలి నజర్ బోనం ఒక్కసారి ఎక్కిన తర్వాత సాధారణమైన బోనాలు ఎక్కుతాం. అది స్పెషాలిటీ తొలి నజర్ బోనం. సో నజర్ బోనంలా మీరు అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నారు కదా, సో మీ పెద్దవాళ్ళు చేసినట్టు మీరు చేయగలుగుతారనే నమ్మకం మీకుందా? 100% ఉంది మాకు నమ్మకం. మేము చేయగలుగుతాం, మాకు కెపాసిటీ ఉంది కాబట్టి మేము చేస్తున్నాం. ఇప్పటిదాకా ఇది 5th జనరేషన్. ప్రతి ఇయర్ ఇంకా కొనసాగుతుంటే ఇంకా రంగరంగ వైభవంగా జరుగుతూనే ఉంటుంది. ఒకప్పుడు 3 గంటల రాత్రికే పోయి నజర్ బోనం సమర్పించడం జరుగుతుంది అన్నట్లు చెప్తున్నారు మీ పెద్దవాళ్ళు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇంతవరకు ఇంత లేట్ చేస్తున్నారు? సమర్పించే వాళ్ళు బోనాలు ఆల్రెడీ సమర్పిస్తున్నారు. నజర్ బోనం అంటేనే పొద్దున్న లేచి అమ్మవారికి దిష్టి తీసి ఆ తర్వాత బోనాలు సమర్పించడం. ఇప్పుడు ఎందుకు అట్లా చేస్తున్నారు? మరి ఆల్రెడీ మార్నింగ్ మేము 5 o'clock వెళ్ళి ఆల్రెడీ నైవేద్యం పెట్టేసి అమ్మవారికి నజర్ బోనం తీసేసి వచ్చినాకనే ఈ బోనం వెళ్తుంది మళ్ళీ ఈ బోనం ఇది తొలి సర్కార్ నజర్ బోనం కాబట్టి అది మన ఇంటి నుంచి నైవేద్యం పెడతాం. ఇది సర్కార్ నుంచి మనకు అదృష్టం వచ్చింది. సర్కార్ మనకు ఛాన్స్ ఇచ్చింది.